మాల వేసుకున్న వాళ్ళే ఈ 18 మెట్లు, శబరిమల ఏదైతే 18 మెట్లు ఉన్నాయో మాలధారణలో ఉన్న వాళ్ళే ఎక్కుతారు, మిగిలిన వాళ్ళు ఎందుకు ఎక్కకూడదు? యా, శబరిమల ఇది బాగా చూడండి, కెమెరా వాళ్ళు కూడా ఇక్కడ దీన్ని చూసుకోండి. ఇక్కడ 18వ పడిని మాల వేసిన వాళ్ళు మాత్రమే ఎక్కాలన్నారు కదా, మిగతా వాళ్ళు ఎక్కకూడదు అని అంటే స్వామివారు ఒక బాణం వేస్తే 5గా చీలిందట. అది అచ్చన్గోవిల్, ఆర్యంగావు, కుళతుపడి, ఎరిమేలి అనే 5 స్థలంలో శబరిమలలో పడింది. ఈ 4 చోట్ల కూడా దేవాలయం కింద ఉండింది. శబరిమలలో మాత్రం ఇలా ఎత్తైన పీఠంగా ఉండిపోయింది. ఈ ఎత్తైన చిన్న పిల్లవాడు 12 ఏళ్ల పసిబాలుడు స్వామివారి చిన్ముద్ర రూపంలో శ్రీచక్ర యోగపీఠం మీద ఆయన కూర్చోవాలి అని అనుకున్నప్పుడు, ఎలా ఎక్కాలనుకున్నప్పుడు 18 మంది దేవతలు మగిషి అనే రాక్షసుని సంహరించిన కృతజ్ఞతతో ఒకరిపై ఒకరు మెట్ల వల్లే పరుండి, స్వామి లోకరక్షక, మీ చిట్టి చిన్నారి పాదాన్ని మాపై మోపి ఈ యొక్క యోగపీఠాన్ని అధిష్ఠించని చెప్పగానే స్వామివారు ఒక్కొక్క మెట్టు ఎక్కి 18వ పడికి ఎక్కారు. ఈ 18వ పడి మీదకి ఎక్కగానే ఈ దేవతలందరూ ఏమంటున్నారు, స్వామి లోకరక్షకుడైనటువంటి వారు మీరు మాపై కాలు మోపారు, మరి ఈ రోజు నుంచి మిమ్మల్ని దర్శనానికి వచ్చినటువంటి సామాన్య ప్రజలు కూడా దీని మీద కదా మనం మోపాలి, మీరు వాళ్ళు ఒకటేనా అంటే కాదన్నారు. మరి ఎలా చేయాలయ్యా, మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాపై కాలు మోపాలి. ఎలా? ఒక మండల కాల బ్రహ్మచర్య దీక్ష ఉండి సదా సర్వకాల సర్వావస్థల యందు మీ నామస్మరణ చేసుకుంటూ మీ పవిత్రమైనటువంటి ఇరుముడి నీ తల మీద పెట్టుకొని ఒక్కొక్క మెట్టుగా ఎక్కిన వాళ్ళకి మాత్రమే మీరు అనుగ్రహం ఇవ్వాలి అని అంటారు. అప్పుడు వెంటనే అయ్యప్ప స్వామి అడుగుతున్నట్టు, సామాన్య ప్రజలయ్యా వాళ్ళకి అంత అర్థం కాకపోతే ఎలా చేస్తాము అని అంటే, అలా కాదండి, వాళ్ళకి ఇలా మా పైన కాలు మోపాలంటే వాళ్ళు ఇవన్నీ చేయాల్సిందే, ఇది స్టాండర్డ్ SOP అని అన్నారు. మరి దీనికి ఏం చేయాలి? వెంటనే స్వామి వారు ఏమన్నారు, దీక్ష తీసుకుని వచ్చిన వాళ్ళు 18వ మెట్టు మీద రండి, దీక్షలో లేని సివిల్ స్వాములు ఇటు పక్క ఉత్తర భాగంలో ఇక్కడ ఒక మెట్లు ఉంటుంది, ఇలా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఎవరైనా స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దీక్షలో ఉన్న వాళ్ళకి మెట్లు, సివిల్గా ఉన్న వాళ్ళకి సైడ్ మెట్లు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా వెళ్ళొచ్చు దర్శనానికి. శరణమయ్యప్ప.